హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ సజ్జలతో హెల్దీ అయిన రొట్టె రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వెళ్ళి చూసేద్దాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లావు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచిది. అలాగే పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టపడి తింటారండి. ఇది చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ప్లీజ్ అలాగే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సజ్జల్ని నీళ్ళలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక జల్లిగిన్నెలో వేసి పెట్టేసుకోవాలి. క్లాత్ మీద వేసి 2 గంటల సేపు వదిలేస్తే ఇలా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా బౌల్లోకి వేసేసుకుందాము. సద్దపిండి 2 కప్పులు తీసుకున్నాను. తురుముకున్న సొరకాయలో నీళ్ళంతా ఇలా పక్కన పిండేసుకోవాలి. పిండేసుకొని వేసుకోవాలి. శనగబేడలు గంట ముందు నానబెట్టుకున్నాను. ఇది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, టేస్ట్కి తగినంత సాల్ట్, పచ్చిమిర్చి 2 సన్నగా కోసుకొని వేసుకోవాలి. అల్లం సన్నగా కోసుకొని 1 ఇంచు అల్లం ముక్కలు, పచ్చి కరివేపాకు, సన్నగా కోసుకున్న ఆనియన్, 1 స్పూన్ జీలకర్ర. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. మీకు ఇలా మెత్తగా రాకపోయింది అనుకోండి, ఇలా పిండి పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న సొరకాయ నీళ్ళు ఉంది కదా, ఈ నీళ్ళని ఇందులో వేసుకోవచ్చు. సొరకాయ వేసుకున్నాం కదా, దాంట్లోదే సరిపోయింది, నీళ్ళు ఏం వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఇలా పెనం మీద పెట్టుకుందాము. పెనం ఏమి హీట్ చేసుకోకూడదు. చూడండి, ఇలా స్లోగా బాగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా చేతి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకున్నారనుకోండి, నీట్గా వస్తుంది. అలానే మరీ పలచగా కాదు, లావుగా కూడా కాదు, ఇలా మీడియంగా ఒత్తుకోండి. చూడండి, ఇలా నీట్గా ఎడ్జెస్ కాడ ఇలా అనుకొని ఇలా నీట్గా ఒత్తుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గ్యాస్ మంట వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము, లైట్గా, ఎక్కువేమొద్దు. చూడండి, 1 సైడ్ ఎంత బాగా కాలిందో. ఇప్పుడు స్లోగా 2వ సైడు తిప్పుకోవాలి. చూడండి, అట్లా అంటేనే ఎంత బాగా వస్తుందో చూడండి. వావ్! ఈ సద్దలతో ఏం చేసుకున్నా హెల్త్కి చాలా మంచిది. సద్ద రొట్టెలని, సద్ద దోశ అని, సద్ద ఇడ్లీలు, మన ఛానల్లో సద్ద ఇడ్లీలు కూడా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. చూడండి, 2 వైపులా బాగా కాలింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకోటి చేసుకోవాలి ఇదే పెనం మీద. చూడండి, గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకోటి చేసుకోవాలి. ఇందాక చేసుకున్నట్టుగానే చేసుకోవాలి, ఓకేనా? చూడండి, ఇలా ఏదైనా మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, రెండోది కూడా సద్ద రొట్టి బాగా కాలింది. ఫ్రెండ్స్, సద్దపిండి సొరకాయలతో రొట్టెలు రెడీ. 2 వైపులా కాలింది. చూడండి, ఈ రొట్టి ప్రతిరోజు నైట్ అయినా చేసుకొని తినొచ్చు, ఏమీ లావు అవ్వరు. లేదంటే వారానికి 2 సార్లు 3 సార్లు అయినా కంపల్సరీగా ఇది చేసుకొని తినండి. ఎందుకంటే ఇందులో మనం సద్దలు వాడాము, ఇందులో సొరకాయ వేసుకున్నాము, సొరకాయలో నీరు శాతం ఉంది, అందువల్ల హెల్త్కి చాలా మంచిది. కంపల్సరీగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సజ్జ రొట్టి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.